నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పుత్రకుడు సిరీస్లో ఉన్నాం కదా. నెక్స్ట్ ఏమైంది? తండ్రులు చెప్పారు నీ జుట్టు చెండికకి ఇవ్వాలని. సరే చెండికాలయంలోకి వెళ్ళి ఇవ్వటమే కదా. సరే ఏమన్నాడు, అలాగేలే నేను వెళ్తానన్నాడు. అన్నాక ఒక రథంతో చెండికాలయం వైపుకి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, చిన్నప్పుడైతే మేము తీసుకెళ్ళి చేయించేవాళ్ళం, ఇప్పుడు నువ్వు అసహాయ సూర్యుడివి, పెద్దవాడివి, మంది మార్బలంతో వెళ్ళకూడదు. ఎందుకంటే మేము ఆనాడు మొక్కుకున్నాడు, మేము పేదవాళ్ళం కదా, అందుకని పేదగా వెళ్ళాలన్నారు. ఊరి అనేసరికల్లా కుర్రాడు ఏమన్నాడు, అలాగేలే వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్తా, నేను రథం వేసుకుని నేను ఒక్కడనే వెళ్తా, అమ్మవారికి జుట్టు ఇచ్చేసి తిరిగి వచ్చేస్తానన్నాడు. తండ్రుల కోసం 20 ఏళ్ల పెళ్ళిడికి వచ్చిన పిల్లవాడు తలనీలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సరే బయలుదేరి వెళ్ళాడు, రథం వేసుకుని పోయాడు. ఎవ్వరూ లేరు, తల్లు లేదో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, కానీ అంత భయంగా ఏం లేదు, ఎందుకంటే వీడు బాగానే ఉన్నారని నమ్మారు. వీడేమో చెండికాలయానికి వెళ్ళేసరికి ఎవరో కొంతమంది దొంగలు అతన్ని పట్టేసుకున్నారు. పట్టుకునేసరికల్లా ఇతను అన్నాడు, నిర్ధనుణ్ణి నేను, నా దగ్గర రూపాయి లేదు, పేదవాడిగా వచ్చాను ఇక్కడికి, కేవలం నేను వేసుకొచ్చిన రథమే పురాతనమైంది, దానికి బంగారు చెడావులన్నీ తీసేసాం, ఏం లేదు, చక్రరథం అది అనేసరికల్లా వాళ్ళు పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. అందులో ఒకడేమన్నాడంటే, ఓరి పుత్రక, మేము దొంగలం కాదురా, మీ నాన్న స్నేహితులు, మేము జూతగాళ్ళం అన్నాడు. అనేసరికి నిర్ఘాంతపోయాడు. అదేమిటి, మీరు మా నాన్నకు స్నేహితులైతే నన్ను ఇట ఎందుకు చేస్తున్నారంటే, నీ వల్ల మీ తండ్రులు ధనం లభించట్లేదని బాధపడుతున్నారు, ఇప్పటిదాకా నువ్వు సంపాదించి పెట్టావు, ఈ ఊరంతా సగాని పైగా నీ సొంతం చేసుకుని నువ్వు రాజు అయ్యావు, ఇక్కడ జమీందారులాగా చిన్న సైజు రాజులాగా చలామణి అవుతున్నాడు, ఇదంతా నువ్వు లేకపోతే వాళ్ళదే అవుతుంది, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉండొచ్చని నిన్ను చంపేయమన్నారు అనేసరికి వీళ్ళకి అనిపించింది, ఎక్కడైనా ఉందా లోకంలో, అక్కడక్కడ ఎవరు కనపడతారంటే ఈ తండ్రుల్ని మోసం చేసే కుమారులు కనపడుతున్నారు ఆ కాలంలో. అంతేగాని కొడుకునే చంపేసే 3 నాన్నలు ఏ లోకంలోనూ ఉండరు. చీచి నా జీవితం అని వాడికి అసహ్యం పుట్టింది. చంపేయండి, నన్ను అమ్మవారికి నివేదన చేసేయండి, చెండికకి బలిచ్చేసేయండి అనేసరికల్లా బాధేసింది వాళ్ళకి. అయ్యో పాపం, వాళ్ళేమి పని పాట చేసిన వాళ్ళు కాదు, దొంగ వెధవలు, జూదగాళ్ళు, వీడు లక్షణమైన పిల్లవాడు, ఎందుకు వీడిని అనవసరంగా మనం చంపాలి అని, సరే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మీ తండ్రులకు దొరకబోక, నువ్వు బతుకుంటే బలిసాగు తినచ్చు, వెళ్ళిపోమన్నారు. వీళ్ళు తల మీద జుట్టు మీద బంగారం మొలవాలి వాడికి, వీడు జుట్టు తీసేసుకున్నాడు, జుట్టు ఇచ్చేశాడు. అదే కదా, ఇచ్చిన తర్వాతే ఇది జరిగింది. జుట్టు కనుక ఉండుంటే వాడికి బంగారం వచ్చేది, వాడికి అదే కదా, వాడి నెత్తి మీద జుట్టు మీద బంగారం మొలుస్తుంది. ఎప్పుడైతే జుట్టు తీయబడిందో వాడికి ఆ బంగారం వచ్చే లక్ష్మీదేవి ఇచ్చిన వరం పోయింది ఆ పుత్రకుడికి. ఇక బంగారం రాదు, వాడు వాడు బతకాల్సిందే, ఇంటికి వెళ్ళే వీలు లేదు. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో, ఇవాళ ఈ పని చేశారు, రేపొద్దున ఏ అన్నంలో విషం పెట్టి చంపేసినా దిక్కులేదుగా. అయినా అసహ్యం పుట్టింది. వీళ్ళని వెతికి నేను ఇంటికి తెచ్చి మా అమ్మలకి భర్తృ సౌఖ్యం లేదని నేను బాధపడితే, వీళ్ళు పుత్ర సౌఖ్యాన్ని కూడా పాడు చేసుకోవడానికి సిద్ధపడ్డారే పాడు వేధవులు అని అనుకుని ఇంకా వెళ్ళదలుచుకోవాలి. సరే దేశాటనకని బయలుదేరాడు. ఆ రథాన్ని వాళ్ళకే అప్పచెప్పాడు, తీసుకెళ్ళి నేను చంపేశానని చెప్పండి అంటే, సరే వాళ్ళు తీసుకుపోయి పిల్లని చంపేశామన్నారు. ఇక ఓ తల్లులు లబోది బోమని ఏడ్చారు. నాన్నలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నారు. కుర్రాడు మాత్రం దారిని పడ్డాడు, రోడ్డు మీద పడ్డాడు. అక్కడికి ఇక్కడికి మధ్యలో ఆ ఊరు ఈ ఊరు నడిచి వెళ్తూ ఉంటే ఏమైంది, ఎవరో ఒక 3 వీళ్ళు కనపడ్డారు, యాత్రికులు. వాళ్ళతో పాటు నడుస్తూ ఎక్కడో చోటకి ఏదో ఒక దారి పట్టాలని వెళ్తూ ఉన్నాడు. ఒక అడవి మార్గం పట్టాక వాళ్ళంతా సహాయం వచ్చిన వాళ్ళంతా పోయారు. ఈ అడవిలోకి తను ప్రవేశించాక అతనికి 2 అన్నదమ్ములు కనపడ్డారు. చెడామడా కొట్టేసుకుంటున్నారు, పోరాడేసుకుంటున్నారు, చాలా వీరం శౌర్యం అవి ఇవి ఉన్నవాళ్లే వాళ్ళు. పోట్లాడుకుంటున్నారు, వాదన తేలకపోయేసరికల్లా ఈ కనపడంగానే వీడు చక్కగా లక్ష్మీ కళ కలిగిన వాడు, చిన్నవాడు. ఎవరండి ఏమిటి అంత అడవిలో ఇట్లా ఎందుకున్నారంటే, ఆ ఊళ్ళో మా తగాద తేలట్లేదు, అందుకని మేము అడవిలోకి వచ్చి ఎంత అరుచుకున్నా ఇక్కడ ఎవడు విండగదా అని ఇక్కడికి వచ్చావు, నువ్వు వచ్చావు, నువ్వెవరు ఏమిటి అని కనుక్కున్నారు. నేను ఇట్లా ఒక రాజుగా ఉన్నాను, ఏదో సమస్యలో పడి దేశాటానికి వచ్చానంటే, అబ్బో నీవు రాజు అయితే నీకు తీర్పులు చెప్పడం వచ్చేమో, మాకొక తీర్పు చెప్పమన్నారు. ఏమిటంటే, ఒకడి పేరు సుందుడు, రెండోవాడు ఉపసుందుడు. సుందుడు ఉపసుందుడు. మా నాన్న చాలా గొప్ప మంత్రవేత్త, ఆయన 3 అత్యద్భుతమైన వస్తువులు సంపాదించాడు. అవేమిటి, ఒక బొంతతో కుట్టిన సంచి,
ఒకటి. రెండోది ఒక దండం. ఆ దండం ఎట్లాంటిది, మన యోగ దండం ఉంటుంది చూడు, ఈ తపస్సు చేసేవాళ్ళు ఇట్లా చేతి కింద పెట్టుకుంటారు, కడ్డీ ఉండి ఇట్లా చిన్న ఇది ఉంటుంది, టీ షేప్లో ఉంటుంది. అవును. ఆ కడ్డీ, ఆ యోగ దండం. తర్వాత మూడోది ఇది ఒక పాదుకల జత. ఈ 3 సంపాదించాడు. ఈ మూడిటి కోసం మేము కొట్టుకుంటున్నాం, వంతులు వాటాలు వేసుకోవాలా అంటే ఈ నవ్వాడు. ఇవో పెద్ద వస్తువుల దండము పాదుకలు బొంతతో కుట్టిన సంచి అంటే వాళ్ళు అన్నారు, అయ్యో పిచ్చివాడా నీకు వీటి సంగతి తెలీదు, ఈ దండంతో ఈ బొంత సంచిని కొడితే నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తుంది అందులోంచి. మొదటిది. ఈ దండము 2 వైపులా, ఓవైపు టీ షేప్ ఉంది, ఓవైపు కడ్డీ కదా కొస ఉంటుంది కదా, సన్నగా ఉన్న వైపు గీస్తే ఒక పల్లె పుడుతుంది, వెడల్పుగా ఉన్న వైపు దాంతో భూమి మీద గీస్తే ఒక పట్టణం పుడుతుంది. ఓహో, దానికి అంత శక్తి ఉంది. ఈ పాదుకలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అక్కడికి నిన్ను తీసుకెళ్తా. బాగున్నాయి. అనగానే ఆశ్చర్యపోయారు. వీడు భలే అనిపించింది, ఎంత అద్భుతమైన వస్తువులు. లక్ష్మీదేవి మా అమ్మకి కల్లో కనపడే వరం ఇచ్చినట్టుగా నాకు ఇక్కడ వరం ఇవ్వటానికి కూర్చుంది. వీళ్ళు చూస్తే పిచ్చి వేధవల్లాగా ఉన్నారు, ఏదైనా చెయ్యాలి వీళ్ళనని. ఏముందండి ఇందులో, చాలా సులువైన ఉపాయం చేద్దాం. మీరిద్దరు శూరులు వీరులు ధీరులుగా కనపడుతున్నారు. ఆ పాదుకలు ఒకళ్ళు దండం ఒకళ్ళు తీసుకోండి. ఇకపోతే సంచి ఉందంటారా, ఈ సంచిని నేను పంచుతా మీకు ఈజీగా. నేను ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమో ఒక అడవిలో కూర్చున్నారుగా, అక్కడ ఒక అంత ఎత్తైన దిమ్మ లాంటిది ఒకటి, ఒక కొండరాయి లాంటిది ఉంది, బండ. నేను ఈ బండ మీదకి ఎక్కి ఒక కర్ర విసురుతా. ఎవరైతే ఆ కర్రని ముందు పట్టుకుంటారో వాళ్ళది సంచి. అంటే వాళ్ళు బాగుందన్నారు. బాగుందని సరే నువ్వు పాదుకలు తీసుకో, నేను దండం తీసుకుంటాను, చెరుకో పక్కన పెట్టుకున్నారు. సంచి మధ్యలో పెట్టారు. కుర్రాని పుత్రకుండి నువ్వు కొండెక్కన్నారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఓ చిన్న ఆ చెట్టు నుంచి అంత రెమ్మ విరిచి ఆకులు దూసేసి అది పట్టుకుని ఆ దిమ్మ మీదకి ఎక్కాడు. వీడు 20-22 ఏళ్ల పిల్లవాడు కదా, చటుక్కుని ఎక్కాడు. చిన్నప్పటి నుంచి బాగా మరి రాచరికపు దీంట్లో ఉన్నాడు, మంచి సంపద ఉన్నవాడు, బలశాలిగా ఉన్నాడు పిల్లాడు. వాడు ఆ రాయి మీద ఎక్కి ఈ కర్రని విసిరాడు. ఎంత దూరానికి పడిందో అది. పాడంగానే ఈ పరుగు దౌడెత్తారు ఇద్దరు అన్నా తమ్ముడు. ఎప్పుడైతే వీళ్ళు పరిగెత్తారో వీడు గబుక్కున్న కొండ మీద ఒక దూకాడు. పైనుంచి కిందకి ఎక్కేటప్పుడు 5 నిమిషాలు పట్టింది. దూకడానికి ఏమింది, పైనుంచి కిందకి ఒక దూకి ఆ చెప్పులు వేసుకుని పాదుకలు ఆ సంచి భుజాన్ని తగిలించుకుని ఆ దండం చేత్తో పుచ్చుకొని ఈ చెప్పులు, ఓ పాదుకలారా నన్ను ఎత్తైన ఒక కొండ కొస మీదకి చేర్చండి అని చెప్పంగానే ఏముంది జై అని వెళ్ళిపోయాడు. ఈ వీళ్ళిద్దరూ ఏమైంది పరిగెత్తుకుంటూ వెళ్ళారా, సుందరుడు ఉపసుందరుడు, వీళ్ళిద్దరూ ఆ కర్రని చెరుకో పక్కన పట్టుకున్నారు ఒక్కసారి. అంటే ఇప్పుడు మళ్ళీ తేలలేదు, వాళ్ళిద్దరూ చెడామాడా కొట్టుకున్నారు. నేను పట్టుకున్నాను కర్ర చేత్తో పుచ్చుకుని దగ్గరకు వచ్చేసరికల్లా ఏముంది, కుర్రాడు లేడు, సంచి లేదు, దండం లేదు, పాదుకలు లేవు. తెల్లబోయారు. అవురవురా వీడేమిటి ఇట్లా తీసుకుపోయినట్టున్నాడే అని ఆలోచించి ఇప్పుడు కర్ర పట్టుకున్నాం, వాడు గనక మనకి దొరికితే సంచి ఎవరు తీసుకోవాలి అనే విషయం మీద పోరాడుకుని ఆ కర్రని 2 ముక్కలుగా విరిచి చెడామడా కొట్టుకుని మర్మస్థానాల్లో తగిలి వాళ్ళిద్దరూ కాస్త చచ్చిపోయారు. వాళ్ళు అక్కడే పడి ఉన్నారు. కుర్రాడు కాస్త జయపరమేశ్వర అని వెళ్ళిపోయాక ఈ కొండ కొస మీద ఒక ప్రాంతానికి చేరాడు. చేరి సంతోషంగా ఏమనుకున్నాడు, బాగుంది మన జీవితం, ఇందులోంచి డబ్బులు వస్తాయి, ఈ పాదుకలు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి, ఈ దండంతో మనకు కావలసిన ఊరు ఒకటి సృష్టించుకుని సుఖంగా ఉండొచ్చు అనుకున్నాడు. ఎప్పటి నుంచో నడుస్తున్నాను, ఏదైనా నీళ్లు నిప్పులు దొరికితే బాగుండని చూస్తే ఒక సెలయేరు లాంటిది కనపడేసరికి వీడు ఏం చేశాడు, ఆ సంచి ఆ దండం ఆ పాదుకలు ఆ గట్టు మీద పెట్టి చెరువులో ఆ సెలయేట్లోకి దిగాడు. ముందంతా యువతలంతా బురదుంది, బాగా నడిమికి వెళ్తే కానీ మెడలోతు వెళ్ళాల, కనీసం మెడలోతు అయినా నీళ్లు ఉండాలిగా, అంతే. అందుకని వాడు మధ్యలోకి నడుచుకుంటూ పోయాడు. వీడు నడుస్తున్న క్రమంలో కిచకిచలు వినపడ్డాయి కానీ వాడు గమనించలే. తీరా చూద్దాం, ఆ నీళ్లలోకి అతను వెళ్ళిపోయాక ఒక పెద్ద కోతుల గుంపు వచ్చి చేరింది. ఈ వచ్చిన కోతులు ఇక్కడున్న వస్తువుల్ని తీసి లాగి పీకి పరీక్షించి ఇతను ఎంత అదిలించినా సరే వదిలిపెట్టకుండా వస్తువులు చేత్తో పుచ్చుకుని పరిగెత్తడం మొదలుపెట్టే. ముందు ఒకదాంతో ఒకటి లాక్కుని పీక్కుని చేసుకున్నాయి మొదట, నాకని. ఇతను వచ్చి బయటకు వచ్చి అదిలించబోయేసరికి కోతులు మొహం గీరేయటానికి
ఉద్రేకపడ్డాయి. ఓహో. నీళ్ళల్లో ఉన్నంతసేపు అవేం చేయట్లా, నీటిలో నుంచి బయటకు వచ్చాడంటే మీదకి వచ్చేస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి నీళ్ళల్లో నుంచున్నాడు. చూస్తూ ఉండగానే ఆ కోతుల గుంపులో ఒకటేమో సంచి పట్టుకుపోయింది, ఒకటేమో పాదుకల చేత్తో పుచ్చుకుపోయినాయి, చెరుకో పాదుక. ఆ దండం ఎటు పోయిందో తెలియదు. అయ్యో, తవుసూరు అనిపించిందంటే, అయ్యో వాళ్ళకేదో మోసం చేసి మనం ఈ పని చేస్తే వాళ్ళని చేసిన మోసమే కొట్టేసిందే, నన్ను కోతుల రూపంలో వచ్చేసింది. అయ్యో నా జీవితం అంత ఆస్తి పాస్తి ఇల్లు వాకిలి ఊరంతా ఉండేమో అడవుల్లో పడ్డాను, ఇప్పుడేమో చేతికి దొరికిన 3 వస్తువులు పోయినాయి, ఒక్కటి మిగిలిన బతికిపోయేవాడిని అని జాలిగా అయిపోయాడు. ఇక ఏం చేశాడు, రోజు ఆడ కూర్చొని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అదొక కొండ కొస, బోల్డ్ అన్ని పళ్ళ చెట్లు అవి ఉన్నాయి, కోతులు విస్తారంగా తిరుగుతాయి, కానీ వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడైనా కనపడతాయేమో చూద్దామని అనిపిస్తూనే ఉంది, కానీ ఇంకక్కడ ఉండిపోయాడు, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఏమైంది, ఇతను మామూలుగా చూస్తే అక్కడ ఎవ్వరు మనుషులు లేరు, ఏవో చెట్టు చేమ బాగానే ఉంది, సెలయేళ్ళు ఉన్నాయి, పండు కాయ కసులు దుంపలు దొరుకుతున్నాయి, ఏదో తింటున్నాడు ఉంటున్నాడు. ఒకనాడు ఏమైంది, అతను పొద్దున్నే నిద్రలేచి చెట్టు కింద పడుకున్నాడు. లేచి స్నానం చేసే వేళకి కొంతమంది స్త్రీలు నీళ్ళ దగ్గరికి వచ్చి కనపడ్డారు. ఎట్టా వచ్చారు వీళ్ళు, ఇంతకుముందు లేరే. అక్కడి నుంచి చూస్తే కొంతమంది పశువులు తోలుకుంటూ కొంతమంది వస్తున్నారు. ఆ పశువుల కాపర్లను అడిగాడు, మీరు ఎక్కడుంటారు అంటే, అదిగో మా పల్లె అని చూపించారు. వెనకాల ఒక పల్లె కనపడుతోంది, నిన్న లేదు, ఎట్టా వచ్చింది. బాగా ఆలోచిస్తే వాడికి తట్టింది, కోతి మొహంది ఏదో ఒకటి, బహుశా ఆ రెండో వైపు నేల మీద గీరేసింది, అక్కడ ఒక పల్లె పుట్టింది. ఇక ఆ పల్లెలోకి వెళ్ళాడు. ఆ పల్లెలో బోళ్ళంతమంది జనాలు ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం ఆదరించారు. గొడ్డు గోదా ఉన్నాయి. మామూలుగా పల్లె అంటే ఏముండాలో అవన్నీ అక్కడ ఉన్నాయి. అదే, వాళ్ళందరూ మామూలుగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళతోటి ఉన్నాడు వాళ్ళ దగ్గరే. ఎప్పుడైనా తన వస్తువు దొరుకుతాయేమో తను పోగొట్టుకున్నవి అని. ఒకనాడు ఏమైందట, ఒక ఆవిడ ఇంట్లో పిల్లవాడిని కన్నది. సూతికా గృహం అంటారు, అదేమంటారు, మన పురిటిల్లు. ఆ పురిటింటికి ఊరికే పిల్లాడు పుట్టాడంటే చూద్దామని ఒక అడుగు లోపలికేస్తే అక్కడ ఒక చెప్పు వేలాడేసి కనపడింది, ఒక పాదుక. తెల్లబోయాడు ఇతను. ఈ పాదుక అదే చెక్క పాదుక. దబదబా వెళ్ళి దాన్ని పట్టుకునేసరికి అక్కడ ముసలావిడ వచ్చి, ఎవరబ్బాయి నువ్వు, ఇది సూతికా గృహం, నువ్వు రాకూడదు, బయటకు పో, మగవాళ్ళు ఇట్లా తిరగకూడదు, ఏం చెప్పును పుచ్చుకున్నావేంటే, చెప్పు అక్కడ పెట్టు అని గట్టిగా కేకలేసింది. ఈ చెప్పు నాదే, నేను అక్కడెక్కడో పోగొట్టుకున్నాను, ఇది మీకు ఎక్కడ దొరికింది అన్నాడు. ఆ ముసలావిడ చెప్పే లోపల ఆ పిల్లాడిని కన్నా ఆవిడ బయటకు వచ్చి, మా అబ్బాయి ఎక్కడి నుంచో తెచ్చాడండి, సరే మనకి ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇప్పుడే కన్నాను కదా, చెప్పు కనుక కడితే దుష్టశక్తులు రాకుండా ఉంటాయని, ఇది చెప్పులాగానే ఉందని ఇది వేళ్లాడగట్టాం, నేను ఊళ్ళో అడిగాము ఇదేమిటి ఈ పదార్థం అంటే, ఇది కాళ్ళకి వేసుకునేదని చెప్పారు, అట్లాంటివి కడితే దుష్టశక్తులు చూడకుండా ఉంటాయని అది ఇక్కడ వేళ్లాడేసాం. మీ అబ్బాయి ఎక్కడున్నాడు ఏమిటి అని ఆ అబ్బాయిని పట్టుకున్నాడు. ఏరనైనా మీ ఇంట్లో ఒకటి వేళ్లాడేశారు, మీ అమ్మ పురిటికి వాకిల దగ్గర, అది ఎక్కడిది అంటే 4 నెలల క్రితం, ఎన్నాళ్ళు అయిపోయిందో వాడు ఇక్కడికి వచ్చి ఒక దీని ఒడ్డున దొరికింది నాకు, ఇట్లాంటిది ఇంకోటి ఉండాలి, నువ్వు చూసావా? నేను చూడలేదు, నేను ఒకటే చూసా, బాగుందని ఏదో పట్టుకొచ్చాను చెక్క వస్తువని, అవి ఇవి కొట్టుకోవడానికి బాగుంది, బాదంకాయలో ఏమిటో కొట్టుకున్నాం దాంతో. తర్వాత ఊళ్ళో పెద్ద ఆయన చూసి ఇది కాలికేసుకునేదని చెప్తే, మా అమ్మ ఇట్లా పుట్టాటింట్లో తగిలించుకోవచ్చు, దిష్టి తగలకుండా ఉంటుందని దాన్ని అక్కడ వేళ్లాడ కట్టుకుంది అన్నాడు. తర్వాత ఇతను అడిగాడు, మీ పని అయిపోయాక నాకు ఇవి ఇప్పించవా అని అడిగితే, సరే ఇస్తామన్నారు. పురిటి పని అంతా అయిపోయాక వాళ్ళు ఆ చెప్పు ఎత్తి ఇతని చేతిలో పెట్టారు, ఆ పాదుకని. ఆ పాదుక పుచ్చుకున్నాడు. ఇక రెండో పాదుక కోసం దొరకాలి. ఇక ఆ ప్రతి వాళ్ళకి ఇట్లాంటిది ఇంకోటి ఉండాలి, ఇవి మా గురువు గారి పాదుకలు, నేను ఇవి పూజ చేసుకునేవాడిని, నేను చెరువు దగ్గర పోగొట్టుకున్నాను, మీకు దొరికిందా అని వెతుక్కుంటూ ఉండేవాడు. ఊరంతా వెతుకుతూ ఉండేవాడు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఇది దొరికింది, ఇంకొకరింట్లో ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఉంది. ఆవిడ రుసరుసలాడుతూ, మా అబ్బాయి ఎక్కడి నుంచి ఏ వస్తువు తెచ్చినా ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు, నీకు ఎవరు చెప్పారు మా ఇంట్లో ఇట్లాంటిది ఉందని, తీసుకోపో అని ఎత్తి చేతిలో పడేసింది. ఈ పాదుకలు పెట్టుకునేసరికి గొప్ప సంతోషం వచ్చింది. ఇప్పుడు మనం ఎట్లా చేయాలంటే, నా దండం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళమని అడగాలి పాదుకల్ని. ఆ 2 చేత్తో పుచ్చుకొని ఊరి మధ్యలో నుంచి బయటకు వచ్చేసి ఊరి చివరికి వచ్చి ఎవరు చూడకుండా చెప్పులు వేసుకుని, ఓ పాదుకలారా ఆ దండం ఎక్కడుందో దండం దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అనేసరికల్లా ఇప్పుడు ఈ లోపల అతను ఒక 4-5 పల్లెలైనా చూశాడు. ఆ 4-5 పల్లెలు ఆ దండం వల్ల వచ్చినవే.
అవన్నీ దండం వల్లే వచ్చాయి. అదేలే. ఆ కోతులు ఎవరికి ఎప్పుడు వేటికి దొరికితే వాటికి అవి గీసేస్తున్నాయి కింద. ఏదో చేస్తాయి, అది కావాలని చేయలే. అదే అదే. అలా జరిగి ఆ ఊరు పుట్టేసింది అనమాట. ఆ పుట్టిన పల్లెలు చాలా ఉన్నాయి అక్కడ. ఆ దండము ఒక చెరువు గట్టున ఒక చెట్ల కొమ్మల మధ్యలో వేళ్లాడుతూ కనపడింది. అమ్మయ్య అని అది చేతుపుచ్చుకున్నాడు. పాదుకలు దండము దొరికింది. ఇప్పుడు బొంత సంచి ఎక్కడుంది, ఆ ధనం వచ్చే సంచి ఎక్కడుందని మళ్ళీ అడిగేసరికి ఈ చెప్పులు తీసిపోయి తన్ని ఒక ముష్టి వాళ్ళందరూ ఒక చోట ఉన్న ఆ ఒక మర్రి చెట్టు దగ్గరికి తీసుకుపోయింది. అక్కడ బోల్డ్ అని సంచులు వేళ్లాడుతున్నాయి. ఈ ముష్టి వాళ్ళందరూ తమ సంచులు ఆ మర్రి చెట్టు ఓడలకి వేళ్లాడేసుకున్నారు. ఆ మధ్యలో బొంత సంచి ఉంది. ఈ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అది ఎవరిదో తెలియదు, తీస్తే వీళ్ళు ఏమంటారో తెలియదు. కామ్గా కూర్చున్నాడు. సరే వాళ్ళతోటి మాట్లాడడం మొదలుపెట్టేసరికల్లా ఏమండి ఇక్కడ ముష్టి బాగా దొరుకుతాయంటే అన్ని పల్లెలు ఉన్నాయి, ఇది వరకు లేవు, ఈ మధ్య పల్లెలు పుట్టినాయని చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా. పల్లెల్లోకి వెళ్తే ఏదో దొరుకుతుంది, మా అందరికంటే రామజోగికి బాగా దొరుకుతుంది. వాడు ముష్టి డబ్బు తేవటంలో నెంబర్ 1 అందవేసిన చెయ్యి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడో తిరుగుతున్నాడు అన్నారు. ఇప్పుడు ఆ సంచి ఆ రామజోగి అన్న వాడి దగ్గర ఉంది. ఇంతలో కాసేపటికి వాళ్ళంతా ఏం చేశారు, తలా కాస్త ఏదో వండుకున్నారు, వీడికి కూడా పెట్టారు, ఈ పుత్రకుడికి కూడా. వాళ్ళ కోసమే అక్కడ కూర్చున్నాడు. ఆ రామజోగి అనేవాడు వచ్చేసరికల్లా అతన్ని పుత్రకుడు పలకరించాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏమిటి అంటే, ఏం చెప్పను నాయన, ఈ ఊళ్ళల్లోకి వెళ్ళి నాకేదో ముష్టి బాగా పుడుతుందని వీళ్ళంతా చెప్పుకుంటారు. ఈ ఊర్లో ఒక గంప గయ్యాళ్ళు ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడ వల్ల నాకు కొత్త సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి అని చెప్పేసరికల్లా ఏం సమస్య వచ్చింది అని అడిగితే ఆ గంపగయ్యాలి కథని రామజోగి ఉన్న ముష్టి వాళ్ళందరికీ వాళ్ళతో పాటు ఈ పుత్రకుడికి కూడా చెప్పబోయాడు. ఆయన ఏం కథ చెప్పాడు, ఆ గయ్యాళి ఆవిడికి మన పుత్రకుడు ఏమైనా చేయబోతాడా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.